వరుణ్ సందేశ్, గగన్, సత్యం రాజేష్, రవి ప్రధాన పాత్రలో ఏకే జంపన్న రచన దర్శకత్వంలో గోల్డెన్ ప్రొడక్షన్స్ బ్యానర్పై తోటలక్ష్మి కోటేశ్వరరావు నిర్మిస్తున్న చిత్రం కాస్ట్. కసీకా కపూర్, దివి హీరోయిన్స్గా నటిస్తున్నారు. ఈ సినిమా ఫస్ట్ లుక్కు అద్భుతమైన రెస్పాన్స్ వచ్చింది. తాజాగా మేకర్స్ గ్లిమ్స్ లాంచ్ వేడుకను నిర్వహించారు. కాస్ట్ అనే మూవీని అద్భుతంగా చిత్రీకరించినటువంటి మా డైరెక్టర్ ఏకే జంపన్న గారికి ప్రత్యేకంగా నా కృతజ్ఞతలు, ధన్యవాదాలు తెలుపుకుంటున్నాను. సో యాక్చువల్గా నాది ఫస్ట్ ఫిల్మ్ అండి. గోల్డెన్ ప్రొడక్షన్స్ బ్యానర్తో ఫస్ట్ ఫిల్ము చాలా చాలా అద్భుతంగా వచ్చింది. దానికి సహకరించినటువంటి మా హీరోలు వరుణ్ సందేశ్ గారికి, అలాగే గగన్ బాబు గారికి, రవిబాబు గారికి, సత్యం రాజేష్ గారికి అందరికీ నా ధన్యవాదాలు. అలాగే ఈ సినిమాలో ఇంకా నాగబాబు గారు, పృథ్వీ గారు, అలాగే చాలా పెద్ద పెద్ద నటులు అందరూ దీంట్లో నటించడం జరిగింది. హీరోయిన్గా కషికా కపూర్ అండ్ దివి ఇలా చాలామంది యాక్ట్ చేశారండి. అందరూ కూడా చాలా చాలా కోఆపరేట్ చేశారు. నాది ఫస్ట్ ఫిల్మ్ అని ఎక్కడ ఇబ్బంది పడలేదండి. ఎందుకంటే వాళ్ళదే ప్రొడక్షన్ అన్నట్లుగా ఎవరికి వాళ్ళు చాలా చాలా కోఆపరేట్ చేశారు. సో నాకు చాలా చాలా ఈజీగా అయింది. సో సినిమా పరంగా వస్తే సినిమా చాలా అద్భుతంగా వచ్చిందండి. సో మీరు ఆల్మోస్ట్ జూన్లో రిలీజ్ అనుకుంటున్నాం. 90% షూట్ అయిపోయింది. సో డెఫినెట్గా మీ అందరినీ అలరిస్తుందని ఆశిస్తున్నాను. థ్యాంక్ యూ సో మచ్. మనకు భగవద్గీతలో ఒక శ్లోకం ఉందండి. చాతుర్వర్ణ్యం మయా సృష్టం గుణకర్మ విభాగచ అని. మనం చేసే పనిని బట్టి మన గుణగణాలను బట్టి కులాన్ని డిసైడ్ చేయడం మొదలైంది యాక్చువల్లీ. అప్పుడు సమాజం చాలా గొప్పగా ఉండేది. ఎప్పుడైతే మన పుట్టుకతో మన కులాన్ని అంటగట్టడం మొదలైందో మనుషుల మధ్యలో సంబంధాలు దెబ్బతినడం కూడా ఆ రోజు నుంచే మొదలైనవి. ఎంతలాగంటే సమాజాన్ని పూర్తిగా ప్రభావితం చేసేలాగా మారిపోయింది. కులం అనేది మనిషికి ఒక అడ్డుగోడలా తయారైంది. ఈ సినిమాని నేను కమర్షియల్ వేలో చెప్తున్నానండి. ఇదేదో ఆర్ట్ ఫిల్మ్లా చెప్పట్లేదు ఈ సినిమాని. మీకు ఆల్రెడీ టైటిల్ గ్లిమ్స్లో చూశారు. కులం, క్యాస్ట్ అనేది మన నిత్య జీవితంలో ప్రతిరోజు ఎవ్రీడే లైఫ్లో మనల్ని ఎన్ని రకాలుగా ప్రభావితం చేస్తుందో మనం డైలీ చూస్తూనే ఉన్నాం. బట్ క్యాస్ట్ అని మాట్లాడటానికి కూడా అదేదో విపరీతమైన బ్యాడ్ వర్డ్ లాగా ఫీల్ అయిపోయేసి భయపడిపోతూ ఉంటాం. మనం 10th క్లాస్ సర్టిఫికేట్ దగ్గర నుంచి ప్రతి గవర్నమెంట్ ఫామ్ దగ్గర నుంచి క్యాస్ట్ అనే కాలం లేకుండా ఏది ఉండదు. మనం ధైర్యంగా అక్కడ రాసేస్తాం, ఏమాత్రం సిగ్గుపడం. కానీ క్యాస్ట్ అని బయటికి మాట్లాడటానికి మాత్రం చాలా భయం. ఇదేదో పెద్ద సెన్సిటివ్ టాపిక్. ఎందుకు సెన్సిటివ్ టాపిక్? ఎందుకు అయింది? మనమే కదా క్రియేట్ చేసాం క్యాస్ట్ అనేది. మీకు ఈ గ్లిమ్స్లో ఇంకా చూసే ఉంటారు. మీకు బాగా అబ్జర్వ్ చేస్తే అర్థమవుతుంది. ఆ క్యాస్ట్ అని రాగానే ఆ సింహాలన్నీ అలా మాయమైపోతాయి. మనుషులు కూడా అంతే. ఇక్కడ సింహాలని హ్యూమన్స్ లాగా నేను ప్రొజెక్ట్ చేశాను. మనుషులను కూడా క్యాస్ట్ అనేది తినేస్తుంది. కథ గురించి నేను ఏం చెప్పదలుచుకోవట్లేదు. క్యాస్ట్ అనేది మన రెగ్యులర్ లైఫ్లో ఎలాంటి భూమిక పోషిస్తుంది అనేది మాత్రమే చెప్తున్నాను. ఇందులో నేను ఈ కథ చెప్పగానే వెంటనే ఈ సినిమా నేనే చేయాలి అని ముందుకు వచ్చిన కోటేశ్వరరావు గారికి నా హృదయపూర్వక నమస్కారాలు సార్. దాంతోపాటు ఈ కథకి వీళ్ళ నల్లగారిని ఎందుకు తీసుకున్నాను అంటే, మనకు 4 వేదాలు ఉన్నాయి, 4 దిక్కులు ఉన్నాయి. అలాగే ఈ క్యాస్ట్ అనే మూవీ ఇంత అద్భుతంగా రావడానికి వీళ్ళు 4 ఉన్నారు అని నేను గర్వంగా చెప్తున్నానండి. ఇంతకాలం వెయిట్ చేసినందుకు 2017లో నా ఫస్ట్ సినిమా. దాని తర్వాత సినిమా గురించి లెక్కలు తెలుసుకున్నాక సినిమా చేద్దాం అని చెప్పేసి ఆపేశా. ఒక లెసన్ లెర్న్ట్ అని చెప్పేసి. దాని తర్వాత ఈ సినిమా చేస్తున్నప్పుడు ఒక ఎక్సైట్మెంట్. నేను ఫైనలీ బిగ్ స్క్రీన్లో కనబడుతున్నా, ఫైనలీ ఒక సినిమా సెట్, ఫైనలీ యాక్షన్ కట్. అంటే పెద్ద సినిమాలు ఎలా అవుతాయో అలా ఆ ఎక్స్పీరియన్స్ వచ్చింది.
మా డైరెక్టర్ చెప్పినట్టు ఆ కాస్ట్ గురించి మాట్లాడేటప్పుడు, ఈ సినిమా గురించి మాట్లాడేటప్పుడు కొంచెం బేస్ వాయిస్లో మాట్లాడు, అందరికీ భయం అయిపోయింది ఈ సినిమా అంత సీరియస్గా ఉంటుందేమో అని. బట్ చాలా కమర్షియల్ వేలో సొసైటీలో ఏదైతే చిన్న విషయం ఉందో ఆ కాస్ట్ వల్ల మనం అందరం కొంచెం ఎక్కడో ఆలోచిస్తాం, ఆ పాయింట్ తీసుకున్నామండి. కానీ కమర్షియల్గా కంప్లీట్ ఎంటర్టైన్మెంట్ సినిమా. అండ్ గగన్ భయ్యాతోని చేయడం నిజంగా చాలా హార్ట్ఫుల్గా ఉంది భయ్య. అంటే మీతో స్క్రీన్ షేర్ చేయడం చాలా నేర్చుకున్నాను. థ్యాంక్ యూ సో మచ్ వరుణ్ అన్న. అండ్ సత్యం రాజేష్ అన్న గురించి చెప్పాల్సిన అవసరం లేదు, దెర్ ఆల్రెడీ ప్రూవ్డ్. మా జంపన్న AK జంపన్న కాదు, AK-47 అని పిలుస్తాను నేను. అస్సలు ఆ కలంలో ఉన్న బలం, ఆయన థాట్స్కి హ్యాట్స్ ఆఫ్ జంపన్న. అండ్ ఫ్యూచర్లో వన్ ఆఫ్ ది బెస్ట్ డైరెక్టర్స్ అవుతారండి. అండ్ వన్ ఆఫ్ ది మోస్ట్ ఇంపార్టెంట్ అండ్ మోస్ట్ లైక్డ్ పర్సన్ ఇస్ మా ప్రొడ్యూసర్ గారు. సార్ నేను ఈ సినిమా చేస్తున్నాను, నాకు ఆ స్క్రిప్ట్ నచ్చింది, అన్నీ బాగున్నాయి, బట్ ఇవన్నీ పక్కన పెట్టేస్తే యూఆర్ సచ్ ఎ స్వీట్ పర్సన్ సార్. మా ఇండస్ట్రీకి మీలాంటి ప్రొడ్యూసర్స్ రావాలి, ఉండాలి అని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. అండ్ ఈ సినిమా ద్వారా చాలా డబ్బులు రావాలి, ఆ డబ్బులు మళ్ళీ సినిమాలో పెట్టాలని కోరుకుంటున్నాను సార్. ఈ సినిమా క్యాస్ట్ అని ఓ డిఫరెంట్ స్క్రిప్ట్ తోటి, అంటే ప్రతి వాళ్ళు చెప్తారా కొత్త పాయింట్ అని. కొత్త పాయింట్ కాదు, ఎవరు టచ్ అయిన పాయింట్ అది, చాలా సెన్సిటివ్ పాయింట్ అది. కథ చెప్పినప్పుడు ఫస్ట్ నేను అడిగిన క్వశ్చన్ ఏంటంటే, ఇది ఒప్పుకుంటారా ఈ సెన్సార్లని? ఫస్ట్ అడిగిన క్వశ్చన్ అంటే ఇజ్ ఇట్ పాసిబుల్ అని. సో ఫస్ట్ మా జంపన్న కథ చెప్పడం, అది చెప్పి ఇప్పుడు మాట్లాడే స్పీచ్ చాలా కాన్ఫిడెంట్గా, అంతే కాన్ఫిడెంట్ సినిమా తీశారు. అంతకన్నా గొప్పగా ప్రొడ్యూసర్ గారు ఎక్కడ కాంప్రమైజ్ అవ్వకుండా అనేది రెగ్యులర్ బట్ నిజంగానే ఆయన చాలా గొప్పగా రైట్ ఫ్రమ్ ద డే ఫస్ట్ నుంచి లాస్ట్ వరకు. నిన్న కూడా మొన్న ఒక సాంగ్ షూట్ చేద్దామని జస్ట్ డే బిఫోర్ యెస్టర్డే 15వ తారీఖుని, నిన్నే కదా, ఒక సాంగ్ షూట్ చేద్దాం అనుకుని, ఎవరో సాంగ్ షూట్ చేస్తే మళ్ళీ 16 గ్యాప్ వస్తుంది, మళ్ళీ ఎందుకని చెప్పి 3 days సాంగ్ కదండి, ప్రాపర్గా మండే నుంచి పెట్టుకుందాం, ఎందుకంటే మంచిగా లొకేషన్ తీసుకుందామని ఖర్చుకు వెనకాడకుండా చాలా బాగా తీస్తున్నారు. ఈ సినిమాలో వరుణ్ సందేశ్ అసలు ఇప్పుడు దాకా చూస్తున్న లవర్ బాయ్ అసలు గుర్తు కూడా ఉండదు, సినిమా చూస్తున్నారు. చాలా వండర్ఫుల్ పర్ఫార్మెన్స్ అది. నేనే ఆయన పర్ఫార్మెన్స్లో నేను ఏడ్చాను. ఈ మన జంపన్న కూడా తెలుసా, ఒకరోజు ఆయన పర్ఫార్మెన్స్ చూస్తూ తన క్లోజ్ తీస్తూ నా సజెషన్ పెట్టారు. సో నాకు ఫేస్ ఇంత దగ్గర చూసి ఆయన పర్ఫార్మెన్స్ చూసి నేనే తెలియకుండా కన్నీళ్ళు వచ్చి జెన్యూన్గానే ఏడుపు వచ్చింది. అంత గొప్ప ఆర్టిస్ట్. నేను నిజంగానే వరుణ్ సందేశ్ నాకు ఎక్స్పెక్ట్ చేయలేదు. ఇప్పుడు సరదాగా ఇలా తిరుగుతూ గర్ల్ లవ్ చేస్తాను అనుకున్నాను, కానీ చాలా బాగా చేశారు. అండ్ గగన్ మోస్ట్ హ్యాండ్సమ్ హీరో. అలాంటి వాళ్ళు నాకు భయం, బట్ స్టిల్ తప్పదు, మాట్లాడ తప్పదు. గగన్ ఈ సినిమా చాలా బాగా పర్ఫామ్ చేసి ఆల్మోస్ట్ లైక్ 50-60 days తిండి తినకుండా బాడీ షేప్ చేయడం మొదలుపెట్టి షూటింగ్లో కూడా వర్కౌట్స్ చేస్తూ, అంటే డెడికేటెడ్గా. మేమందరం బిర్యానీలు తింటుంటే ఇది మాత్రం నేను తినకుండా పక్కనే కూర్చొని నేను తినకూడదన్న అని చెప్పి, ఏమంటే వాళ్ళు షర్ట్ ఇప్పాలన్నా అని చెప్పి అని పాప. అంటే నేను చెప్పేది ఏంటంటే ప్రతి ఒక్కరు ఇండస్ట్రీలో వచ్చిన ప్రతి ఒక్కరు డెడికేషన్, ఆ గొప్పతనం, ఏదో సాధించాలని తప్పన 100% సాధించి తీరుతారు కష్టపడితే. సో ఐ విష్ యూ ఆల్ ద బెస్ట్ గగన్. నాకు నా డైరెక్టర్ జంపన్న గారు అండ్ ప్రొడ్యూసర్ కోటేశ్వరరావు గారు పిలిచి క్యాస్ట్ అనే సినిమా ద్వారా ఒక అద్భుతమైన అవకాశాన్ని ఇచ్చారు. ఇది నమ్మండి. నేను అనుకున్నాను ఇంతమంది మంచి ఆర్టిస్టుల మధ్యలో నాకు ప్రూవ్ చేసుకోవడానికి ఇది ఒక ఛాలెంజ్ లాగా నాకు అనిపించింది. సో ఐ వాంట్ టు ప్రూవ్ ఇట్ అని అనిపించింది. ఎందుకంటే జస్ట్ కేవలం మంచి కథ మాత్రమే కాదు, చాలా గొప్ప క్యారెక్టర్. సో ఈ క్యారెక్టర్ని సద్వినియోగపరుచుకోవడానికి నేను సాయి శక్తిలో నా ప్రయత్నం అంతా చేశానండి. ఇంకా మిగిలింది మీ అందరి నుంచి బ్లెస్సింగ్స్ రావడమే. సార్ నా పేరు గగన్, నాకు మీ బ్లెస్సింగ్స్ కావాలి ప్లీజ్. సో మా సినిమాలు మా అందరికీ కూడా కావాలి, నా ఒక్కడికి కాదు, మా అందరికీ కూడా కావాలి. బికాస్ ఈ సినిమా ఇంత గొప్పగా రావడానికి ముఖ్య కారణం మా తోట లక్ష్మీ కోటేశ్వర గారు, మా ప్రొడ్యూసర్ గారు కావాల్సింది మొత్తం ఇచ్చారు. మా డైరెక్టర్ జంపన్న గారు అండ్ మా హీరోస్ వరుణ్ సందేశ్ గారు, దాని తర్వాత సత్యం రాజేష్ గారు అండ్ యాంకర్ రవి గారు చాలా ఎక్స్ట్రాడినరీగా చేశారు. అండ్ మై హీరోయిన్ కషికా కపూర్. సో వీళ్ళు మాత్రమే కాదండి, చాలామంది టాప్ టెక్నీషియన్స్ దీనికి వర్క్ చేశారు, మంచి యాక్టర్స్ వర్క్ చేశారు. అండ్ అలాగే డెబ్యూటెంట్ యాక్టర్స్ చాలామంది ఉన్నారు. దీని నుంచి చాలామందికి బ్రేక్ కూడా వస్తుంది. సో వీళ్ళందరూ కూడా కష్టపడి చాలా ఇష్టంతో ఈ సినిమాకి వర్క్ చేశారండి. ఒక్క ఛాన్స్, మేము ఏ కంటెంట్ ఇచ్చినా సరే మీ అందరూ కూడా కొంచెం ప్రేమతో అందరికీ చేరువ చేస్తారని నేను మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. దయచేసి మా క్యాస్ట్ సినిమా నుంచి ఎటువంటి అప్డేట్ వచ్చినా, లేదంటే ఎటువంటి గ్లిమ్స్ రిలీజ్ చేసినా
దయచేసి ప్రేక్షకులు చేర్చండి. బికాస్ ప్రేక్షకుడు థియేటర్కి వచ్చిన తర్వాత 100% సాటిస్ఫై అవుతాడని నేను ఖచ్చితంగా భరోసా ఇస్తున్నాను. ఈ సినిమా ఈ సినిమా గురించి చెప్పాలంటే ఫస్ట్ నేను ఒక 5 years బ్యాక్ ఇందువలన ఒక సినిమా చేశాను. సో అందులో దానికి డైరెక్షన్ డిపార్ట్మెంట్లో బ్రహ్మం అని చేశాడనమాట. మా సినిమాకి అసోసియేట్ డైరెక్టర్గా చేశారు. సో బ్రహ్మం నాకు ఈ స్టోరీ అంటే ఇట్లా బాగుంటుంది అనుకుంటున్నామని ఐ థింక్ జంపన్న గారికి చెప్తే ఆయన వచ్చి నాకు నేరేషన్ ఇవ్వడం జరిగింది. అండ్ నేను ఫస్ట్ స్టోరీ వినంగానే ఐ థాట్ అరే భలే ఉంది అసలు, అంటే ఒక డిఫరెంట్ కాన్సెప్ట్, చాలా కొత్త కాన్సెప్ట్. అండ్ యూనో ఇలాంటి కథలో క్యారెక్టర్స్ అనేది చాలా ఇంపార్టెంట్. అండ్ ఆ క్యారెక్టర్స్ అన్నీ కూడా చాలా అద్భుతంగా రాశారు. అండ్ నాకేంటంటే ఒక చిన్న థాట్, ఓకే ఇంతమందిలో మనం అంటే ఒక చేసేది అంటే చిన్న క్యారెక్టర్ అయినా చాలా సబ్స్టెన్స్ ఉండే క్యారెక్టర్. సో నాకు అది బాగా నచ్చింది. సో దట్స్ వన్ రీజన్ దట్ ఐ డిసైడెడ్ టు డూ దిస్ ఫిల్మ్. అండ్ ఈ ఖచ్చితంగా ఇప్పుడు ఈ సినిమాలో ఉన్న క్యారెక్టర్స్ అన్ని క్యారెక్టర్స్కి చాలా సబ్స్టెన్స్ ఉన్న క్యారెక్టర్స్ అండ్ మంచి క్యారెక్టర్ ఆర్క్స్ ఉన్న క్యారెక్టర్స్ అన్నీ. మూవీకి కెప్టెన్ జంపన్న ఆయన చాలా అద్భుతంగా తీశారనుకుంటున్నా ఈ సినిమాని. ఐమ్ షూర్. నాకు అసలు టైటిల్ కూడా మొన్నే తెలిసింది. నాకు మొన్నటిదాకా టైటిల్ కూడా తెలియదు, జస్ట్ స్టోరీ తెలుసు, కథ ఇలా ఉంటుందని తెలుసు, నా క్యారెక్టర్ ఇలా ఉంటుందని తెలుసు. అండ్ రియలీ చాలా బాగుంది. అండ్ లుక్స్ అన్నీ కూడా చాలా బాగున్నాయి. అండ్ విషింగ్ యూ సూపర్ సక్సెస్. అండ్ ఇలాంటి ఒక థాట్ మీకు వచ్చి దాన్ని ఎంకరేజ్ చేసిన మా ప్రొడ్యూసర్ గారికి కూడా థ్యాంక్ యూ సో మచ్ అండి. మీలాంటి ప్రొడ్యూసర్స్ ఉండడము చాలా చాలా ఇంపార్టెంట్ ఇండస్ట్రీకి. ఎందుకంటే నేను నా కళ్ళారా చూశాను మీరు ఎంత ప్యాషనెట్గా ఎక్కడ వెనకపడకుండా సినిమాకి ఏం కావాలో అది 100% ఇచ్చి ఒక హ్యూజ్ ప్రొడక్షన్ ఎలా జరుగుతుందో, ఒక పెద్ద ప్రొడక్షన్ హౌస్ ఎలా జరుగుతుందో అంత బాగా మీరు చేయడం జరిగింది. సో విషింగ్ యూ మీకు చాలా డబ్బులు రావాలి, ఆ డబ్బులు మళ్ళీ తిరిగి సినిమా ఇండస్ట్రీలో పెట్టాలని నేను మనస్ఫూర్తిగా కోరుకుంటున్నానండి. సో విషింగ్ యూ యాజ్ వెల్ ఆల్ ద సక్సెస్. అండ్ వన్స్ అగైన్ చాలా థ్యాంక్స్ అండి మీ అందరికీ ఇక్కడికి వచ్చినందుకు. అండ్ ఇన్నేళ్ళ నుంచి నన్ను బ్లెస్ చేస్తున్నందుకు చాలా చాలా థ్యాంక్స్. అండ్ ఐ హోప్ దట్ ఈ సినిమా ఖచ్చితంగా మీ అందరికీ నచ్చుతుంది. అండ్ ఒక మంచి పాయింట్ని తీసుకుని దాన్ని చాలా బ్యూటిఫుల్గా చూపించాం. అండ్ ఇట్స్ నాట్ ఇప్పుడు ఈ క్యాస్టా ఆ క్యాస్టా అనేది కాకుండా క్యాస్ట్ అనే దాన్ని ఒక క్వశ్చన్ చేశారు మా డైరెక్టర్ జంపన్న గారు ఈ సినిమాలో. సో అది మీకు ఖచ్చితంగా ఐమ్ షూర్ ఇట్ విల్ కనెక్ట్, అందరికీ కనెక్ట్ అవుతుంది ఈ సినిమా అనుకుంటున్నాను నేను. ఒక మనిషి హ్యుమానిటీని మించిన క్యాస్ట్ ఏది ఉండదని నేను నమ్ముతాను. సో ఐమ్ షూర్ దాట్ అది ఖచ్చితంగా ఈ సినిమా చూసిన తర్వాత మీ అందరికి కూడా అర్థమై మీకు కూడా నచ్చుతుందని కోరుకుంటూ సెలవు తీసుకుంటున్నాను. అండ్ వన్స్ అగైన్ థ్యాంక్ యూ.